మనం రోజు చేసేటువంటి పనులలో ఖచ్చితంగా చేయవలసినవి ఏంటో చూద్దాం. ముఖ్యంగా శాస్త్రాల ప్రకారం ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరూ 6 కర్మలను ఖచ్చితంగా చేయాలి. అయితే ఆ 6 కర్మలలో ముఖ్యమైనది నిత్యం దేవతారాధన చేయడం. సనాతన ధర్మంలో ఉన్నవారికి ప్రధానమైనటువంటి నియమం కూడా. ధర్మశాస్త్రం ప్రకారం ఖచ్చితంగా ప్రతిరోజు దేవతారాధన చేయాలి. అయితే చాలామందికి దేవతారాధన ఏ సమయంలో చేయాలి, అలాగే దేవతారాధన చేసేటప్పుడు రాహుకాలం, దుర్ముహూర్తం వంటివి చూసుకొని చేయాలా, అలాగే ఏ సమయంలో చేయాలి, రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం ఇలాంటి సమయాలు లేనటువంటి సమయంలో పూజ చేయాలా, లేదా సూర్యోదయమా, సూర్యాస్తమయమా, ఇలాంటి చాలా సందేహాలు ఉంటాయి. అయితే సనాతన ధర్మం ప్రకారం మనం ప్రతిరోజు చేయవలసినటువంటి 6 కర్మలలో నిత్య దేవతారాధన ఒకటి కాక ఏ సమయంలో చేయాలి అనే దానికన్నా కూడా ఎంత శ్రద్ధగా చేయాలి, ఎంత ఏకాగ్రతతో చేయాలి అనే దాని గురించి ఆలోచించడం ముఖ్యం. ముఖ్యంగా మనం పూజ ఎప్పుడు మొదలు పెట్టినా సరే శుచిగా, శ్రద్ధగా, భక్తిగా, ఏకాగ్రతతో మొదలు పెట్టాలి. భగవంతుని మీద ధ్యాస కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాని వర్జ్య, దుర్ముహూర్త అనేది దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. ముఖ్యంగా వర్జ్యం అంటే విడవదగినది అని అర్థం. దుర్ముహూర్తం అంటే అంత యోగ్యమైనది కాదు అని అర్థం. అలాగే రాహుకాలం అనగా నవగ్రహాలలో 8వ గ్రహమైనటువంటి రాహువు పాలకుడిగా ఉండే ముహూర్త సమయం అని అర్థం. యమధర్మరాజు ఆధీనంలో ఉండే 90 నిమిషాల కాలాన్ని యమగండ కాలం అని పేర్కొంటారు. సాధారణంగా కొన్ని సమయాలు మంచివి కానప్పుడు ఆ ప్రభావం మనపై ఉండకూడదు అని కొన్ని రకాలైనటువంటి పూజలను కూడా చేస్తూ ఉంటాము. ఉదాహరణకు ఎవరైనా బిడ్డ జననం జరిగినప్పుడు, అంటే పిల్లల జననం జరిగినటువంటి సమయంలో ఆ పుట్టినటువంటి సమయం మంచిది కాకపోతే ప్రత్యేకమైన శాంతి పూజలు చేస్తూ ఉంటాము. అంటే మనం చేసేటువంటి దేవతారాధన మనకు మన అన్నిటి నుంచి కూడా బయటపడేస్తుంది అని అర్థం. మంచి సమయం కానప్పుడు దాని ప్రభావం కూడా మనపై ఉండకుండా పోగొట్టేటువంటి శక్తి దైవ పూజలకు ఉంటుంది అని అర్థం. అంటే మన నుంచి దోషాన్ని పోగొట్టే అంతటి శక్తివంతమైనటువంటిది దేవతారాధన. అయితే ప్రత్యేకమైన వ్రతాలు, వివాహాది శుభకార్యాలలో మాత్రం వాటిని ప్రారంభించేటప్పుడు మాత్రం దుర్ముహూర్త వర్జ్యాలను ఖచ్చితంగా చూసుకోవాలి. దేవతారాధనకు మాత్రమే వర్తించే వాటిని వివాహాది శుభకార్యాలు, ఇంటి గృహప్రవేశాలు ఇలా మానవుని కోసం చేసేటువంటి పూజలలో మాత్రం వాడకూడదు. దుర్ముహూర్త వర్జ్యాలు లేకుండానే వివాహ కార్యక్రమాలను ప్రారంభించాలి. అలాగే యమగండ సమయంలో కూడా ముఖ్యమైనటువంటి పనులను ప్రారంభించకూడదు. ముఖ్యంగా యమగండ సమయంలో ప్రయాణాలు ప్రారంభించడం అనేది పనికిరాదు. అదేవిధంగా ఎస్టి కార్యక్రమాలు, అంటే ఒక వ్యక్తి కోసం చేసేటువంటి పూజల కార్యక్రమాలకు యమగండం ఉండదని గ్రహించాలి. దేవాలయాలలో చేసే నిత్య పూజలకు కూడా దుర్ముహూర్తాల గురించి ఎలాంటి నియమాలు అనేది ఉండదు. దేవాలయాలలో చేసే నిత్య పూజలో భక్తి ప్రధానం. అలాగే సాధారణంగా గురువులు, పెద్దవారు ఇచ్చేటువంటి సూచన ఏంటి అంటే దైవారాధన బ్రహ్మ ముహూర్తంలో చేయాలి అని. అంటే సూర్యోదయానికన్నా ముందుగా, అంటే సూర్యోదయానికన్నా 88 నిమిషాల ముందుగానే దేవునికి పూజ ప్రారంభించాలి. సూర్యోదయానికి ముందు దుర్ముహూర్తం, రాహుకాలం, యమగండం లాంటివి ఏమీ ఉండవు. కాకపోతే అప్పుడప్పుడు వర్జ్యం మాత్రం ఉంటుంది. అయితే ప్రత్యేక పూజలు, ప్రత్యేక కార్యక్రమాలకు ఇలాంటి వర్జ్య సమయాన్ని కూడా పట్టించుకోని అవసరం లేదు. ముఖ్యంగా ఇంట్లో దేవతారాధన, దీపం వెలిగించడం అనేది సూర్యోదయానికన్నా ముందుగా చేస్తే మంచిది. ఒకవేళ వీలు కాకపోతే రోజు మొత్తంలో ఎలాంటి సమయంలోనైనా పూజ చేయవచ్చు. దేవతారాధనకి వారం, వర్జ్యం, రాహుకాలం లాంటివి ఏమీ కూడా వర్తించవు. అయితే ఈ విషయం తెలియక చాలామంది సూర్యోదయం దాటిపోయింది కదా అని పూజ చేయకుండా ఉండడం, లేదా సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో చేద్దాం, అది ఫలితాన్ని ఇస్తుంది అని కానీ ఆలస్యంగా చేస్తూ ఉంటారు. అది అస్సలు మంచిది కాదు.